నమస్తే నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర బిగ్ స్టోరీ. ఒకవైపు ఒలింపిక్స్లో ఇండియాకు పథకాలు రావడం లేదని నిందిస్తాం. స్వర్ణం గెలవలేదని నీరజ్ చోప్రాను, వెయిట్ విషయంలో జాగ్రత్తగా ఉండలేదంటూ వినేష్ని, అవకాశాలను గోల్స్గా మలచలేకపోయిందని హాకీ జట్టును, అసలు 100 కోట్ల పై జనాభాకు 100 మంది సరైన అథ్లెట్లు కూడా ఒలింపిక్స్లో లేరని, మనకన్నా జనాభాలో చాలా చిన్నవైన దేశాలు కూడా ఒలింపిక్స్లో బోలెడని పథకాలను గెలుస్తున్నాయని ఆక్రోశిస్తూ ఉంటాం. ఒలింపిక్స్ను ఇంట్లో కూర్చుని తీరిగ్గా వీక్షించే యువత అయినా, సీనియర్ సిటిజన్లైనా, మధ్య వయసు వాళ్ళైనా అసలు ఇండియా ఎందుకు ఒలింపిక్స్ పథకాలు నెగ్గడం లేదో చెప్పమంటే బాగా చెప్తారు. మరి ఇంతకీ మనోళ్ళు ఏం చేస్తున్నారు అంటే సినిమాలను రిలీజ్లు చేయించుకుంటూ రోడ్లెక్కి చిందులేస్తూ ఉన్నారు. ప్రపంచంలో అభివృద్ధి చెందుతున్న దేశాలు, అభివృద్ధి చెందిన దేశాల వాళ్ళు ఏవేవో చేస్తూ ఉంటే మనం చేసుకుంటున్నది చివరకు రిలీజ్లు. అదో పండగన్నట్టుగా ఆ రిలీజ్ డేట్ల గురించి నెలల ముందు నుంచినే హడావిడి. అదో గొప్ప అయినట్టుగా సంబరాలు, పండగలు. మరి అవైనా ఏవో ప్రపంచ దృష్టిని ఆకర్షించిన సినిమాలా అంటే వాటికి అంత సీన్ లేదు. సాదాసీదా సినిమాలు. ప్రపంచమంతా విడుదలై వహువా అనిపించుకునే హాలీవుడ్ వాళ్ళు కూడా ఏదైనా కొత్తగా చేసుకుంటూ ముందుకు వెళ్లే ప్రయత్నాల్లో ఉంటారు. అక్కడి సినిమాలు రిలీజ్ అయినా వాటిల్లో ఎంతో విషయం ఉంటే కానీ అలాంటి మోక్షం ఉండదు. అన్నింటికి మించి మనలాగా వీధికెక్కే పద్ధతి మాత్రం ఎక్కడా ఉండదు. మురారి సినిమా రిలీజ్ అంటూ చాలా మంది యువకులు వాట్సాప్ స్టేటస్లు, ఇన్స్టా స్టేటస్లు, ఇన్స్టా పోస్టులతో చాన్నాళ్ల నుంచి ఊదరగొడుతున్నారు. స్వాతంత్ర దినోత్సవం గురించినో తమ ఇంట్లో వాళ్ల బర్త్డే గురించి కూడా జనాలు ఇంతలా ప్రిపేర్ అవుతారో లేదో కానీ కనీసం తమ తల్లిదండ్రుల పుట్టినరోజునో పెళ్లి రోజునో జీవితంలో ఒక్కసారైనా ఇంత ప్రిపరేషన్తో, ఇంత శ్రద్ధతో చేస్తారో లేదో కానీ తమ అభిమాన హీరోల సినిమాల రిలీజ్లను మాత్రం భీకరమైన రీతిలో ప్లాన్ చేసుకుంటూ ఉన్నారు. వాటి నిర్వహణ కోసం జీవితాలను ఫనంగా పెడుతున్నారు. టాలీవుడ్ దయనీయ స్థితికి ఈ రిలీజ్లు కూడా ఒక ప్రతీక. కరోనా తర్వాత థియేటర్లకు జనాలను ఏదో రకంగా తీసుకురావడానికి మొదలైన ఈ ప్రయత్నాలు ఇప్పుడు ప్రతిష్టగా మారాయి. తమ అభిమాన హీరోలు కొత్తగా తీసే అద్భుతాలు ఇంకేం ఉండవన్నట్టుగా ఆ హీరోల వీరాభిమానులు ఇలా రిలీజ్ల మీద పడ్డారు. తాము తీసే అమాం బాపతు కథల సినిమాలకు కూడా ఈ హీరోలు 2-3 సమయాలు తీసుకుంటూ ఉన్నారు. ఈ హీరోల తండ్రులు తాము హీరోలుగా వెలుగొందుతున్న సమయంలో సంవత్సరానికి కనీసం 3-4 సినిమాలనైనా తీసి కనీసం సినిమాల మీద ఆధారపడ్డ కార్మికులకైనా ఉపాధిని కొనసాగించారు. వారసత్వంతో హీరోలు అయిన వారికి కనీసం అలాంటి ఉద్దేశాలు కూడా లేవు. అలా అని 2-3 పాటు కథలను చెక్కించుకుని తీస్తున్నారా అంటే దర్శకుడు ఆ కథలను ఎక్కడి నుంచి లేపుకొస్తున్నాడనే తెలివి కూడా హీరోలకుండదు. వీరి టాలెంట్ తెలిసిన రచయితలు, దర్శకులు నవలల నుంచి కథలను, విదేశీ సినిమాల నుంచి సీన్లను లేపుకొచ్చి పని కానించుకుంటున్నారు. మధ్యలో వెర్రి అభిమానులు మాత్రం రిలీజ్లతో తమ దైన్యాన్ని చాటుకుంటూ ఉన్నారు. ఎవడో ఒక హీరోని అభిమానించకపోతే, ఆ అభిమాన మోకలో తాము ఒక సభ్యుడు కాకపోతే, ఇన్స్టాలోనో వాట్సాప్లోనో ఒక హీరో పోస్టులు పెట్టుకోకపోతే, ఎవడో ఒకటి అభిమానిగా సోషల్ మీడియాలో చలామణి కాకపోతే తమ జీవితానికి అర్థం లేదనేంత దైన్యమైన స్థితిలో ఉన్నట్టున్నారు ప్రెజెంట్ జనరేషన్. సినిమాను చూడొచ్చు, అభిమానించనువచ్చు, నటీనటుల ప్రతిభను మెచ్చుకొనవచ్చును. అయితే ఇదో వెర్రిగా మారి రోడ్డెక్కడం, సోషల్ మీడియాలో నిరంతరం పోస్టింగ్లు, అవి ఆపై వికృత రూపం దాల్చడం, ఇది యువత పెడదోకు ప్రతీకే తప్ప ఇంకేం కాదు. అభివృద్ధి చెందిన దేశాలతో ప్రతిదానికి పోల్చుకునే మనం ఇలాంటి పెడసరి పోకడలు ఏ యూరప్లోనూ అమెరికాలోనూ ఉన్నాయా, చైనాలో ఇలానే చేస్తారా అనే విషయాలను కాస్త స్టడీ చేసుకుని చెప్పాలి. అమెరికాలో కూడా ఇలాంటి పనికిమాలిన రచ్చలు చేసేది, సినిమా హీరోల కోసం రోడ్ షోలు చేసేది కూడా తెలుగు వాళ్లే అని, ఈ దరిద్రాన్ని అక్కడకు తీసుకెళ్లింది కూడా మనమే అని తొడలు కొట్టుకునే పరిస్థితి కనిపిస్తోంది. తా చెడ్డ కోతి వనమంతా చెడిపిందనే సామెత కూడా మనదే కదా. కాలేజీ స్టూడెంట్స్, ఉద్యోగ ప్రయత్నాల్లో తల్లిదండ్రుల మీద ఆధారపడ్డ వాళ్ళు, చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటున్న వాళ్ళు తమ పని చేసుకోకుండా శుక్రవారం వస్తే రిలీజ్ల పండుగలు చేసుకుంటూ ఉండడం, దీనికి ముందు నెల నుంచి సోషల్ మీడియాలో హడావిడి చేయడం మీద కాన్సన్ట్రేట్ చేసుకోవడం, తమ అభిమాన హీరో 20 ఏళ్ల నాటి సినిమా ఇప్పుడు రిలీజ్ అయ్యి గొప్ప కలెక్షన్లను సాధించేసుకుందని గొప్పలకు పోవడం, గొప్ప పురోగతి దిశగానే సాగుతున్నట్టున్నారు. ఇది ఇవాల్టి బిగ్ స్టోరీ. మరిన్ని టాపిక్స్తో కలుద్దాం. నమస్తే.